ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ కుర్రాడు పేపర్లే చించేశాడు. న్యాయంగా అయితే నిన్ను నిలువునా చీరేయాలి. ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు. అఖిలమ్మ ఏమన్నాదిరా? ఆ అన్నపూర్ణమ్మ ఈ వెంకీగాన్ని ఊళ్ళోకి అడుగు పెట్టనివ్వదు అంతే. కానీ చూసావా, ఆడు అడుగు పెట్టాడో లేదో, ఒక్క అన్నపూర్ణమేంటి ఊర్లో ఉన్న రైతుల్ని కూడా వాడి వైపు తిప్పుకున్నాడు. ఒరే, ఏదేమైనా గ్రేట్ రా భద్రం. అవును మా అయ్యా. బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి ఆ రాయుడు మోసాన్ని బయట పెట్టావు. ఈ రైతుల మొహాల్లో వెలుగులు నింపావు. ఎవరు బాబు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? నా పేరు వెంకీ బామ్మగారు. అఖిల మిల్స్ నుంచి వస్తున్నాను. దేనికి? ధాన్యం కోసం వచ్చావా? ఈ ఊరు నుంచి ఆ మిల్లుకి ఒక్క ధాన్యం గింజ కూడా రాదు అని తెలిసే వచ్చావా? అది కాదు బామ్మగారు, ఒకసారి నేను చెప్పేది వినండి. వెంకటి, అమ్మా బండితి. అలాగే అమ్మా. బామ్మగారు, చెప్పండి బావుగారు, ఏం జరుగుతా ఉండదు అక్కడ? అఖిలమ్మ, మీ అత్తగారి సమక్షంలో చిన్న పంచాయతీ జరిగిందమ్మా. ఆ పంచాయతీలో వెంకీగాడు తలదూర్చి ఓ హీరో అయిపోయాడు. మీ అత్తయ్య వాణ్ణి ఓ ఆకాశానికి ఎత్తేసి, ఎవరు బాబు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావని అడిగింది. అంతే. వీడు పేరు చెప్పి అఖిలా మీల్స్ నుంచి వచ్చాము అని చెప్పాడు. అంతే. పెద్దావిడ అన్నపూర్ణమ్మ గారు వెంకీగాడు చేతులు విదిరించి ఇగో పురుగును చూసినట్టు చూసి కారెక్కెళ్ళిపోయిందమ్మా. అంటే నా అనుమానమే నిజమైనది బావుగారు. వాడు నా అత్తని కాకపట్టేదానికే ఆ అచ్యుతాపురం వెళ్ళినాడు. అంటే వాడికిక్కడ సరుకు రాకుండా చేసుండానని మా నాయనే వాడికి ఐడియా ఇచ్చి పంపించుండాడన్నమాట. అవునమ్మా, ఇగో అక్షరాలా అదే నిజం. పోన్లేండి బావుగారు, వాడే ప్లాన్ మీద అచ్యుతాపురం వెళ్ళినా నా అత్త దగ్గర వాడి పప్పులు ఉడకవో, పాచికలు పారవు. అట్టాగని వాడు కామ్గా వెనక్కి తిరిగి రాడు బావుగారు. ఏదో ఒక కథ నడిపిస్తాడు.
మా అత్తని కాకా పట్టేదానికి ట్రై చేస్తాడు. మీరు వాణ్ణి కనిపెట్టుకొని ఉండండి. ఎప్పటికప్పుడు కబురు చేస్తా ఉండండి నాకు. అలాగే అమ్మా. ఆ, పదరా. పద. హ, 30 ఏళ్ళయింది నేను నా పుట్టింటికి దూరమై. మళ్ళీ ఇన్నేళ్లకి ఆ ఇంటి నుంచి ఆ అఖిలాండేశ్వరి కొడుకు బామ్మ అంటూ వచ్చాడు. ఇన్నాళ్లుగా నన్ను పలకరించని ఆ అఖిలాండేశ్వరి ఇప్పుడు తన కొడుకుని నా దగ్గరికి పంపించడమేంటి? అత్త చూడత్తా, అఖిల నన్ను ఎలా కొడుతుందో. ఏం అఖిల, మగరాయిళ్లా మారిపోతున్నావు నువ్వు. అన్నయ్యని ఎలా కొడతావే? నేనే మగరాయిని కాదు. అన్నయ్య చెప్తే నమ్మేస్తావా అత్తయ్య? అన్నయ్య నీకు మేనల్లుడా? నేను నీ మేనకోడల్ని కాదు కదా. అయ్యో, అలా అంటావేంటకిలా? కాదని నేను అన్నానా చెప్పు. అనకపోయినా కనపడుతుందిలే అత్త. ఉమ్, నీకు అన్నయ్య అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం కాదు. లేదే కోడలా, నాకు మీ ఇద్దరూ సమానమే. అవునా? అలాంటప్పుడు నిన్న అందరి ముందు నువ్వు ఏమన్నావు? ఏమన్నాను? నాకు ఆడపిల్లలు లేరు కాని ఉంటే భార్గవికిచ్చి అల్లుణ్ణి చేసుకునేవాణ్ణి అన్నావు కాని నా గురించేం మాట్లాడలేదు కదా. దేవుడు నీకు అసలు పిల్లల్నే ఇవ్వకపోవడం మంచిదైందిలే. నిజంగా కూతుర్నిచ్చుంటే ఇంకెంత చేసేదానివో. అఖిల,